నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ఫిర్జాదిగూడ మున్సిపల్ మేయర్ 11 మంది కార్పొరేటర్లపై గుర్తు తెలియని దుండగులు ఔటర్ రింగ్ రోడ్డుపై వారి వాహనాలను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేశారని ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వారు ప్రయాణిస్తున్న వాహనాలను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ తమను కిడ్నాప్, హత్యకు సుఫారీ గుండాలను పెట్టారని, సుమారు గంట నుండి ఔటర్ పై తమ వాహనాలను ప్రైవేటు గుండాలు వెంబడించారని, ఇది కాంగ్రెస్ నాయకుల పని అని అనుమానం వ్యక్తం చేశారు. తమను కిడ్నాప్ చేసే దిశగా ప్రయత్నం చేశారని, సినిమా సీన్ ను తలపించేలా ఔటర్ పై కారు చేసింది జరిగిందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చేరుకున్నామని తమ కార్యకర్తలకు ఫోన్ ద్వారా తెలియజేయగా తమ వద్దకు చేరుకున్నారని, అప్పుడు వారు వెనకడుగు వేశారని కార్పొరేటర్లు వాపోయారు. దాడికి యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, పొద్దుటి నుంచి హైడ్రామా కొనసాగింది. సాయంత్రము మేము సూర్యాపేట నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బయలుదేరే క్రమంలో నోవాటల్లో మేము బయలుదేరే క్రమంలో ఐస్నగర్ ఓఆర్ఆర్ దగ్గర ఈ కాంగ్రెస్ గుండాలు, అట్లాగే అమర్ సింగ్ అనే వ్యక్తి ఒక 60-70 మందిని ఎంటేసుకొని 20 కార్లు ఎంటేసుకొని మమ్మల్ని హత్య చేయడం, లేకపోతే మా కారుకి అడ్డంగా వచ్చి అతను దిగి మా కారు ట్రాఫిక్ జామ్ దగ్గర వచ్చి మా కారు దగ్గరికి వచ్చి మమ్మల్ని భయభ్రాంతం చేయడం నిజంగా కూడా విడ్డూరం. ఇది ఏమన్నా తెలుసుకోవాలంటే ప్రజాశక్తిని తిరగాలి, లేకపోతే కార్పొరేటర్ బలంతో మేయర్ కావాలి తప్ప ఈ గుండాలతోటో లేకపోతే కిడ్నాప్ చేస్తే లేకపోతే ఇది చేస్తే మీరు మేయర్ కాలేరు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉండి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా మీరు ఎంత చేంజ్ చేసినా 160 కిలోమీటర్లు చేంజ్ చేసినా సరే గట్కేసర్ దగ్గర మళ్ళీ మీ అందరికీ తెలుసు, పొద్దుటి నుంచి హైడ్రామా కొనసాగింది. సాయంత్రము మేము సూర్యాపేట నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బయలుదేరే క్రమంలో నోవాటల్లో మేము బయలుదేరే క్రమంలో ఐస్నగర్ ఓఆర్ఆర్ దగ్గర ఈ కాంగ్రెస్ గుండాలు, అట్లాగే అమర్ సింగ్ అనే వ్యక్తి ఒక 60-70 మందిని ఎంటేసుకొని 20 కార్లు ఎంటేసుకొని మమ్మల్ని హత్య చేయడం, లేకపోతే